ఎందుకురా అంత మోసం చేసావు? చెప్పరా, చెప్పు. వదలండి మేడం. తీరా అక్కడికి వచ్చాక ఎందుకు మాట మార్చావు? మేడం, అనవసరంగా నా టైం వేస్ట్ చేయకండి. టైం వేస్ట్ చేయడం ఏంట్రా ఇడియట్? నీ వల్ల నా భర్త నన్ను అపార్థం చేసుకున్నారు. నీలాంబరి వాళ్ళ ముందు ఎందుకు అబద్ధం చెప్పావు? చెప్పురా, చెప్పు. మీ గొడవలో నన్ను లాక్కండి మేడం, నన్ను వదిలేయండి. రే, నీకు డబ్బే కావాలంటే ఎంత కావాలో చెప్పరా, ఇస్తాను. జ్యోతి గారు, ఎందుకు జ్యోతి గారు మీరు ఇలా తయారయ్యారు? అది కాదు బాబు. ఇంకేం చెప్పకండి. ఫస్ట్ టైం మిమ్మల్ని చూస్తుంటే నాకు కోపం వస్తుంది. నేను మిమ్మల్ని ప్రేమించిందే మీలో ఉన్న క్వాలిటీస్ చూసి. మీరసలు ఎప్పుడు అబద్ధం చెప్పరని, ఎదుటి మనిషికి ద్రోహం చేసే ఆలోచన కలలో కూడా రానివ్వరని, మోసం అనేది మీ డిక్షనరీలోనే లేదని. కానీ మీరిప్పుడు అలా లేరు. బ్రహ్మముడి తాళి తీయడం రెండు అబద్ధమని నిరూపించడానికి సెక్యూరిటీ గార్డుకి డబ్బులిచ్చి ఇదంతా నీలాంబరి ఆంటీ చేసిందని ఆవిడ మీద నెపం మోపే స్థాయికి దిగజారా? అది కాదు బాబు. అసలేమైందంటే? మాట్లాడకండి. రాత్రంతా నిద్రపోకుండా మీ గురించి ఆలోచించాను. భర్తగా నాకివ్వాల్సిన విలువను వదిలేసి నేను చెప్తున్నా కూడా నా మాట కాదని, శారద కోసం అంత ఆరాటపడాల్సిన అవసరమేంటో అస్సలు అర్థం కాలేదు. పోనీ తనేమైనా మీ కన్న తల్లే అంటే అది కాదు. తాళి కట్టిన భర్తకి ఇలా వ్యతిరేకంగా మాట్లాడుతుంటే నాకిప్పుడే అనిపిస్తుంది, తాళి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. చెయ్యాల్సిందంతా మీరే చేసి మీరే ఏడుస్తున్నారేంటండి? దొరబాబు, అబద్ధం మన మధ్యన బంధానికి అర్థం లేకుండా చేస్తుంది. జరిగిందంతా కొద్దిసేపు పక్కన పెట్టండి. మనిద్దరం ఫ్రెండ్స్ లా మాట్లాడుకుందాం దొరబాబు, ప్లీజ్. ఏం మాట్లాడతారు జ్యోతి గారు? దొరబాబు, కళ్ళతో చూసేవన్నీ నిజాలు కావు. ఆ క్షణానికి అది నిజమని అనిపించినా అది నిజం కాకపోవచ్చు. దాని వెనక ఏదైనా కారణం ఉండొచ్చు. మీరు ప్రేమించిన జ్యోతి, మీరు నమ్మిన జ్యోతి, మీరేదైతే అనుకున్నారో అలాగే ఉంది, ఎప్పటికీ అలాగే ఉంటుంది. మోసాలు, ద్రోహాలు, అబద్ధాలు నాకు తెలియదు దొరబాబు. మళ్ళీ చెప్తున్నాను, బ్రహ్మముడి విషయంలో జరిగిందంతా నీలాంబరి ఆడించిన డ్రామా. సెక్యూరిటీతో శారదమ్మని తోయించింది. పూజారి గారిని మేనేజ్ చేసి అబద్ధం చెప్పించింది. నిజం ఇప్పుడు మోహన్ చాటేయచ్చు, కానీ తప్పకుండా బయటికి వస్తుంది. సరే, అయితే మీ మీదున్న ప్రేమ కొద్దీ, మీరంటే ఇష్టం కాబట్టో మీరు చెప్పేది నేను నమ్ముతాను. ఏది నిజమో ఎవరబద్ధమో తర్వాత తేలుద్దాం. నేను చెప్పింది మీరు చేస్తారా? చెప్పండి దొరబాబు, ఏం చేయమంటారు? శారదని మర్చిపోండి. ఇంకెప్పుడు జీవితంలో శారదని కలవటం గాని మాట్లాడటం గాని చేయకండి. ఇప్పటికిప్పుడు ఇలాగే నాతో వచ్చేయండి. జరిగినవన్నీ మర్చిపోయి సంతోషంగా ఉందాం. మీరు పొరపడుతున్నారు దొరబాబు. శారదమ్మ ఏ నేరం చేయలేదు. మీ అమ్మగారికి మాటిచ్చినట్టుగా శారదమ్మ అమాయకురాలు అని నిరూపించాకే నేను ఇంట్లో కోడలిగా అడుగు పెడతాను. మీ కాపురాన్ని కూడా పణంగా పెట్టి ఎవరి కోసం మీరు ఇంతలా మాట్లాడుతున్నారంటే నాకేం అర్థం కావట్లేదు. మా నాన్నని చెల్లిని చంపి జైలు శిక్ష అనుభవించొచ్చింది శారద. కనీసం నా మనసులో జ్యోతి మంచిదే అన్న ఊహని మిగల్చండి. ఇలా మొండిగా ప్రవర్తించి ఆ ఊహని విచ్ఛిన్నం చేయకండి.
నేను చెప్పేది కాస్త అర్థం చేసుకోండి దొరబాబు. ఎంతసేపు మీరు చెప్పేదే తప్ప నేను చెప్పేది మీరు అర్థం చేసుకోరా? నాకిప్పుడేమనిపిస్తుందంటే ఆ పూజారి చెప్పింది నిజమైతే బాగుండు అనిపిస్తుంది. దొరబాబు, మీకేం జరగదు దొరబాబు. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు. దయచేసి నా మీద మీకేదైతే నమ్మకం ఉందో దాన్ని అలాగే ఉంచండి. నేనే నిజమని మీకు త్వరలోనే నిరూపిస్తాను. సరే అక్క, నేను బయలుదేరుతాను. ఎక్కడికి వెళ్తున్నావు రామ్జీ? స్వప్నను కలిసి మనీ ఇవ్వాలక్క. స్వప్న ఎవర్రా? మొన్న హాస్పిటల్లో నాకు ఆన్లైన్ పేమెంట్ చేయడం కుదరకపోతే టైంకి తను పే చేసి నాకు హెల్ప్ చేసింది. తనని కలిసి తన మనీ తిరిగిచ్చేయాలక్క. ఒక ముక్కో మొహం తెలియని మనిషి మనీ పే చేసి నీకు హెల్ప్ చేసింది. ఎక్కడో సింక్ అవ్వట్లేదురా. చిన్నప్పుడు నేను తనకు తెలుసంటక్క. ఎక్కడో తేడా కొడుతుందిరా అబ్బాయి. లేదక్క, తను చాలా మంచిది. ఎందుకైనా మంచిది, నువ్వు జాగ్రత్తగా ఉండు. సరే అక్క. ముందు రాజీవ్ని కలిసి నేను చెప్పిన పని చేశాక ఆ తర్వాత నీ పని చూసుకో. ఏం చేయాలో చెప్పక్క. అర్థమైందిగా? బ్రహ్మాండంగా అర్థమైంది. చూడు, ఎక్కడ తేడా రాకూడదు. రానివ్వనక్క. సరే, బయలుదేరు. సరే. జ్యోతి, నీ టైం బాలేక ఈ నీలాంబరితోటే ఛాలెంజ్ చేసావు. అమ్మ జ్యోతి, నీలాంబరితో నిజం తేల్చుకుంటాను అన్నావు కదా, నీ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? ప్రయత్నాలు అవుతూనే ఉన్నాయి శారదమ్మా. నిజం చెప్పులు వేసుకునే లోపే అబద్ధం తన ఉనికిని చాటి అందర్నీ నమ్మిస్తుంది. నేనైతే సాధించే వరకు పట్టు విడవను. నీ సంకల్పమే నిన్ను కాపాడుతుంది జ్యోతి. సిద్ధుతో ఎలాగైనా శ్రావ్య పెళ్లి చేస్తే కొన్ని ఆటంకాలు తొలగిపోతాయి. సిద్ధుని పెళ్లి చేసుకోవడం శ్రావ్యకిష్టం లేదు కదమ్మా, మరెందుకు చేయడం? వాళ్ల పెళ్లి జరిగితే సిద్ధు తన ప్రేమతో శ్రావ్యని తన వైపుకి తిప్పుకుంటాడు. శ్రావ్య ఏదో విధంగా రాజీవ్ మనసుని డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. అది నాకు కరెక్ట్గా అనిపించడం లేదు శారదమ్మా. ఇంతమందిని ఇబ్బంది పెట్టి శ్రావ్య సాధించేదేంటి? అలా అనకు శారదమ్మా. బేసిక్గా శ్రావ్య మంచిదే. తన చుట్టూ ఉన్న వాళ్ల వల్ల అలా తయారైంది. మెల్లిగా తనని మంచి దారిలోకి తీసుకురాగలిగితే చాలు. ఆ మనస్తత్వానికి అలవాటు పడ్డవాళ్లు మారతారంటావా? ఎందుకు మారదు శారదమ్మా? కాకపోతే అర్థమయ్యే పద్ధతిలో చెప్పాలంతే. నేను శ్రావ్యని మార్చి మంచి దారిలో పెడతాను. పరాయిదానివైనా కూడా నా కన్న కూతుర్ని నాకన్నా నువ్వే బాగా అర్థం చేసుకున్నావమ్మా. ఏంటి శారదమ్మా అలా చూస్తున్నావు? దేవుడు నీకెంత గొప్ప మనసిచ్చాడమ్మా. మంచిని మాత్రమే పంచి నీలాంటి వాళ్ళని నాతో ఉంచాడు దేవుడు. ఇదంతా నీలాంటి వాళ్ళు నేర్పింది నా గొప్పతనమేం కాదు.